Good morning, students. Today I am discussing about the topic is divine plants. Divine plant means దైవ సంబంధమైన మొక్కలు లేదా ఎగబాకే తీగలని పిలుస్తాం అన్నమాట. దైవ సంబంధమైన మొక్కలు లేదా ఎగబాకే తీగలని పిలుస్తాం. ఇవి కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. స్ట్రక్చర్స్ నుండి ఏదైనా బేస్ మీద బేస్ అయ్యి ఇవి ఏం చేస్తాయంటే క్రీపర్స్ లాగా పాకుతూ ఉంటాయి అన్నమాట. పాకే మొక్కలు ఏదైతే ఉంటాయో వాటిని ఏం పిలుస్తున్నాము. వీటి యొక్క స్టెమ్ కూడా ఎలా ఉంటుందంటే వీక్గా ఉంటుంది అనమాట. వీక్గా ఉండే స్టెమ్లు కలిగి ఇవి ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండదు స్టెమ్, వీక్గా ఉంటుంది. వీక్గా ఉండే స్టెమ్ను కలిగి ఇవి ఏదైనా బేస్ తీసుకొని వాటి మీద ఇవి క్రీపర్ లాగా పాకుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి బలహీన కాండం కలిగి ప్రత్యేకమైన నిర్మాణాలతో ఏదైనా ఆధారం మీద అవి పాకే వాటిని ఏమని పిలుస్తామంటే దైవ సంబంధమైన మొక్కలు లేదా ఏకపాకే మొక్కలు లేదా డివైన్ ప్లాంట్స్గా వీటిని పిలుస్తూ ఉంటాం అనమాట. మనం ఇలాగా కొన్ని వాటికి ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ మనం కొక్కెం వంటి ముళ్ళున్న ప్లాంట్స్ ఏంటి అంటే అవి బోగన్విల్లియా మనం చూస్తూ ఉంటాం కదా. కాగితం పూల చెట్లు అని పిలుస్తూ ఉంటాం దీన్ని. ప్లాంట్స్ అవి లైక్ మనకి పేపర్లా ఉంటాయి ఫ్లవర్స్, కాబట్టి వాటికి కామన్ నేము కాగితం పూలు అని పిలుస్తూ ఉంటాం కదా. వీటి యొక్క మనకి ముళ్ళు ఎలా ఉంటాయంటే కొక్కెంలా ఉంటాయన్నమాట. చూడడానికి ఒక కొక్కెం ఇలా ఉంటుంది కదా, తెలుసు కదా మనకి కొక్కెంలాగా ముళ్ళు అనేవి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ బోగన్విలియా. నెక్స్ట్ నులితీగలు. ఈ నులితీగలు అంటే ఇప్పుడు మనకి ఈ ఒక ట్రీని తీసుకుందాం. ఆ ట్రీ మీద ఇవి ఏం చేస్తాయంటే, లేకుంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీ తీసుకున్నామంటే కుకుర్బిటేసి ఫ్యామిలీలో అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా మనకి పాదులే ఉంటాయి. ఈ పాదులు ఏం చేస్తాయి, ఒక పక్కన పాదుకి ఒక పక్కన లీఫ్ ఉంటే మనకి వీగానే స్టెమ్ కూడా వీగానే ఉంటుంది కదా. ఇంకొక పక్కన ఏంటి మనకి ఒక వాచింగ్ స్ప్రింగ్స్ లా ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయి, ఈ నులితీగ వాటిని ఏమని పిలుస్తామని నులితీగలు అని పిలుస్తాం అనమాట. మనం ఆల్రెడీ వాటిని చూసాము. 4th సెమ్లో వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఫ్యామిలీస్ నేర్చుకున్నప్పుడు వాటి గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇవి ఏం చేస్తాయంటే నులితీగల్లాగా పాగుతూ ఉంటాయి అన్నమాట. నులితీగల్లాగా పాగుతూ ఉంటాయి. ఇవి బేస్కి అవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ నులితీగలు ఏం చేస్తాయంటే ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ని పట్టి ఉంచడానికి, పడిపోకుండా ఈ బలహీన కాండం కలిగిన స్టెమ్ పట్టి ఉండడానికి ఈ నులితీగలు ఆ ట్రీకి చుట్టేసుకుంటాయి అన్నమాట. అందుకే ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి యాంటీగోనా లెప్టోనియా, బిగోనియా అనే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. బిగోనియా అండ్ యాంటీగోనా లెప్టోనియా. నెక్స్ట్ పిల్లవేర్లు. ఫైకస్ రిపెన్స్. ఈ మనకి మర్రి చెట్లు, అదేవిధంగా రావి చెట్లకి అంత ఉండదు కానీ మర్రి చెట్లు చూసామంటే మనకి మర్రి చెట్లు ఊడలు ఉంటూ ఉంటాయి కదా. ఆ ఊడల్లాగానే పిల్లవేర్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి పిల్లవేర్లు ఏం చేస్తూ ఉంటాయంటే చుట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, పిల్లవేర్లు చుట్టేసుకుంటాయి. సపోర్ట్ కోసం, కింద పడిపోకుండా ఉండడం కోసం అవి ఏం చేస్తాయి, సైడ్ నుంచి మనకి రూట్స్ వస్తూ ఉంటాయి. అడ్వాంటేజియస్ రూట్స్ లాగా పిల్లవేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ రూట్స్ ప్లాంట్ పడిపోకుండా, బలహీన కాండం కలిగిన ఈ ప్లాంట్ పడిపోకుండా ఈ రూట్స్ వాటిని చుట్టేసుకుంటాయి. ఇప్పుడు మనకి నులితీగలు ఎలా చుట్టేసుకుంటాయి, పిల్లవేర్లు కూడా ఆ విధంగా చుట్టేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఫైకస్ రిపెన్స్ అన్నమాట. నెక్స్ట్ తిరుగుడు తీగలు. ఈ తిరుగుడు తీగలు అంటే ఏంటంటే ఇవి ఏ బేస్ అవ్వవు. ఒక ట్రీని కానీ, లేకుంటే ఒక సపోర్ట్ లేకుండా బ్యాంబూ స్టిక్స్ కానీ ఇలాగ వేటి మీద, లేకుంటే ఒక మనం పందిరి వేస్తూ ఉంటాం కదా, ఇలా వేటి మీద బేస్ అవ్వకుండా ఇప్పుడు మనకి ఈ పాదులు ఉన్నాయి, మనం పెట్టుకునే పాదులు, కాకర కానీ బీర కానీ ఇవి పాదులు ఉంటాయి కదా, ఆనప కానీ పాదులు పెడతా ఉంటాం. ఒకవేళ మనం ఏ పందిరి వేయలేదు అనుకోండి, అవి ఏం చేస్తే కింద పాకేస్తూ ఉంటాయి అనమాట. ఇలా ఏ సపోర్ట్ తీసుకోకుండా కింద పాకే వాటిని ఏమని పిలుస్తామంటే నులితీగలు అని పిలుస్తాం. ఇవి తిరుగుడు తీగలు అని పిలుస్తాం అనమాట. వీటికి ఇంకా సపోర్ట్ ఇస్తే ఓకే పైన పాకుతాయి. సపోర్ట్ ఏమి ఇవ్వలేదు అనుకోండి కింద అలా చచ్చిపోవు. ఇవి సపోర్ట్ ఇవ్వకపోయినా ఇవి ఏం చేస్తాయంటే కింద పాకేస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే తిరుగుడు తీగలుగా పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ హిప్టేజ్, లోనిసెరా ఎక్సెట్రా. హిప్టేజ్, లోనిసెరా ఎక్సెట్రా వీటిని తిరుగుడు తీగలుగా
పిలుస్తూ ఉంటాం అనమాట. వీటిని ఏమని పిలుస్తాము? తిరుగుడు తీగలుగా పిలుస్తూ ఉంటాం. కొన్ని మొక్కలు మనకి ఎలా ఉంటాయంటే బాగా లీన్గా వీక్గా ఉంటుంది అనమాట. స్టెమ్ అంతా కూడా చాలా వీక్గా ఉంటుంది. చాలా వీక్గా ఉండి ఇవి స్ట్రైట్గా పెరగలేవు. స్ట్రైట్గా పెరగకుండా క్రీపర్స్ లాగానే పాకుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని లతలు అని పిలుస్తాం అనమాట. ఇలాంటి వాటిని ఏమని పిలుస్తాము? లతలుగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ మనం గార్డెన్స్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇలాగ ఎగబ్రాకే మొక్కలు లేదా క్రీపర్స్. ఈ క్రీపర్స్ వీటిని ఎందుకు ఉపయోగిస్తూ ఉంటామంటే మంచి ఆర్నమెంటల్ క్రీపర్స్గా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. మనం గార్డెన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఎంట్రన్స్లో కనిపిస్తూ ఉంటుంది, ఒక ఆర్చ్లా ఉంటుంది. ఒక ఆర్చ్ లాగా మొత్తం ఒక ఆర్చ్ ఉంటుంది, ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ని కవర్ చేస్తూ క్రీపర్స్ ఉంటాయి కదా. ఈ క్రీపర్స్ మంచి మంచి ఫ్లవరింగ్ ఉన్న క్రీపర్స్ని అక్కడ పెడుతూ ఉంటారు. చూడడానికి అది అంతా కూడా అలిమేసుకొని చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన ఇళ్లలో కూడా ఇలాంటి క్రీపర్స్ మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్న క్రీపర్స్ని మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం. బాల్కనీలో హ్యాంగ్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా. చూడడానికి ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడడానికి అవి చాలా అందంగా ఉంటుంది. అందం కోసం ఆర్నమెంటల్ ప్లాంట్స్గా ఈ క్రీపర్స్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని ఏం చేస్తాము? ప్రత్యేకంగానే ఎన్నుకుంటాం. ప్రత్యేకంగానే ఎన్నుకొని వీటిని మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్గా గార్డెన్స్లో కానీ ఈ హౌసెస్లో కానీ వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట. లైక్ మనకి బోగన్విలియా తీసుకున్నాం అనుకోండి, ఏ డివైడర్ దగ్గర మన నేషనల్ హైవేస్ తీసుకుంటే ఏ హైవే తీసుకున్నా బోగన్విలియా కంపల్సరీ వేస్తూ ఉంటారు. లేకుంటే మనకి ఈ పబ్లిక్ ప్లేసెస్ ఇంకా మనం తీసుకుంటే ఏంటది ఉంటాయి కదా మనకి ప్రభుత్వ రంగ ఆఫీసెస్, వీటిలో ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వాటిలో అందంగా కనిపించిన పెట్రోల్ బంక్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర చూసామనుకోండి, ఇవి లో కాస్ట్లో మనకి అందంగా కనిపించే ప్లాంట్స్గా వీటిని తీసుకోవచ్చు అనమాట. ఈ బోగన్విలియా వీటిలో క్రీపర్స్ కూడా ఉంటాయి కదా. ఈ క్రీపర్స్ కలర్స్ తెచ్చుకొని వేసుకుంటే వాటికి మనం ఎక్కువ ఎరువులు అవి వాటర్ అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తెచ్చుకొని వేసుకొని అది బతికేలా చూసుకుంటే చాలా అనమాట. అప్పుడప్పుడు కొంచెం వాటర్ పెడితే సరిపోతుంది. వాటికి అవే చాలా చక్కగా పెద్దగా అవుతూ ఉంటాయి. మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటాయి అనమాట. చూడడానికి చాలా అందంగా ఉండే ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటాయి అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం బోగన్విలియా అని కానీ మార్నింగ్ గ్లోరీ బోగన్విలియా లాంటివి ఈ ఎగబాకే మొక్కలు కదా. ఈ క్రీపర్స్ని తెచ్చుకొని వేసుకుంటే ఇవి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఏటవాళ్ళ ప్రాంతాలుగా ఉన్న ప్లేసెస్లో వీటిని పెంచుకుంటూ ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఈ మనం ఏదైనా వాల్ ఉందనుకోండి, వాల్కి హ్యాంగ్ చేసేసుకున్నా లేకుండా డివైడర్స్ దగ్గర వీటి దగ్గర ఎక్కువగా ఇవి చాలా కలర్స్లో ఈ బోగన్విలియాలు అదేవిధంగా మార్నింగ్ గ్లోరీస్ని చూస్తూ ఉంటాం అనమాట. క్రీపర్స్గా పాకుతూ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ ఏకవాక్య మొక్కల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏకవాక్య మొక్కల వర్గీకరణ. దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఆకర్షణీయమైన పుష్పాలు కలిగింది. ఫస్ట్ వన్ ఏకవాక్య మొక్కలు ఆకర్షణీయమైన పుష్పాలు కలిగినవి అనమాట. వీటి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. చూడడానికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. మన మైండ్ ప్లెజెంట్గా అయ్యేలాగా ఇవి. ఇప్పుడు ఒక గార్డెన్కి వెళ్ళామనుకోండి, దాంట్లో చాలా కలర్ఫుల్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్లాంట్స్కి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. మనం ఎంత కోపంతో వెళ్ళినా లేకుంటే బాధతో వెళ్ళినా ఫ్లవర్స్ ఒక్కసారి చూసేటప్పటికి ఆ ప్లాంట్స్ని
మన మైండ్ అంతా కూడా ప్లెజెంట్గా అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్లో వెళ్ళొచ్చేద్దాం, కూర్చొని వచ్చేద్దాం అనుకున్నా మనకేమనిపిస్తుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా అక్కడ నుంచి రావాలనిపించదు. అది చూస్తూ ఉంటే మనకి మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోద్ది అనమాట. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. ఈ ఫస్ట్ వన్ ఆకర్షణీయమైన పుష్పాలు కలిగిన వాటిని ఎగబాగే మొక్కలు ఫస్ట్ క్లాసిఫికేషన్లో అది తీసుకుంటున్నాం అనమాట. రెండోది సువాసనభరిత పుష్పాలు. ఈ ఫ్లవర్స్ అందంగా ఉండి ఈవినింగ్ వచ్చిందనుకోండి మనకి జాస్మిన్స్ బ్లూమింగ్ వస్తూ ఉంటుంది. అసలు దాంట్లో నుంచి వచ్చే అరోమా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ సీజనల్గా ఈ జాస్మిన్స్ మామూలుగా మనకి సన్నజాజి అదే విరజాజి అయితే మొత్తం పెరీనియల్, ఇవన్నీ పెరీనియల్స్. జాస్మిన్ కూడా సీజనల్గా వస్తూ ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా ఇయర్ అంతా ఉంటాయి కాబట్టి ఇవి బ్లూమింగ్ వచ్చేటప్పటికి మనకి మంచి స్మెల్ వస్తుంది కదా. ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి మంచిగా ఇవి బ్లూమింగ్ వస్తూ ఉంటాయి. కొంచెం సన్సెట్ అయ్యే టైంకి బ్లూమింగ్ వస్తూ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అదే మనకి మల్లెపూలు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్లాంట్ ఎక్కడో ఉంటుంది, మనకి స్మెల్ మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ అరోమా మనం పీల్చుకుంటే చాలా మంచిగా మనకి మైండ్ అంతా కూడా ఒకలాంటి రిలాక్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ క్రీపర్స్, ఇది మనకి జాస్మిన్ క్రీపర్సే, అదేవిధంగా సన్నజాజులు ఇవి క్రీపర్సే కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. వాటితో పాటు మనం ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా బాగా మంచి స్మెల్ వచ్చాయి. నైట్ క్వీన్ ఉంటుంది. నైట్ క్వీన్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, నైట్ టైము బ్లూమింగ్ వచ్చేది మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి ప్లాంట్స్ని కనుక మనం ఇంట్లో కనుక వేసుకుంటే ఆ స్మెల్కి మనం కొంత రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అవి వైట్ కలర్లో చూడడానికి అయితే ఫ్లవర్స్ అంతా అందంగా అనిపించాయి, కానీ వాటి నుంచి వచ్చి అరోమా మాత్రం మంచి వాసన. ఆ వాసనకి మనకి మైండ్ అంతా కూడా ఒకలాంటి రిలాక్సేషన్కి వచ్చేసి చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి సువాసన ఇచ్చే వెదజల్లే అందమైన పుష్పాలు కలిగిన మొక్కలు ఈ ఎగబాకే మొక్కలు ఇది ఒకటి తీసుకుంటున్నాం అనమాట. వీటిని అన్నింటినీ మనం ఎగ్జాంపుల్ రాసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ మన జాస్మిన్ కానీ లేకుండా సన్నజాజులు, విరజాజులు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. చాలా రకరకాల ప్లాంట్స్ దీంట్లో ఉన్నాయి, కాకపోతే మనకి ఏంటి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకోండి. దానికి అయితే ఎగ్జాంపుల్ జాస్మిన్ రాసుకోవచ్చు. సెకండ్ వన్కి ట్రాకిస్పెర్మం ఆమ్మి అని పిలుస్తూ ఉంటాం. మీకు ఐడియా ఉందా? ట్రాకిస్పెర్మం జాస్మిన్ ఐడస్. ఇవి మంచి స్మెల్ వచ్చే సువాసన భరితం కలిగిన ఫ్లవర్స్ కలిగిన మొక్కలు అనమాట. క్రీపర్స్లో జాస్మినం, ట్రాకిస్పెర్మం, జాస్మిన్ ఐడం ఇవన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఆకర్షణీయమైన పత్రాలు కలిగినవి. థర్డ్ వన్ ఆకర్షణీయమైన పత్రాలు కలిగినవి. కొన్ని మొక్కలు ఫ్లవరింగ్ ఉండదు వాటిలో, కానీ ఈ లీవ్స్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చూడడానికి ఫ్లవర్ లేకపోయినా కానీ లీవ్స్ చాలా అందంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ ఎంతైతే అట్రాక్ట్ చేస్తాయో లీవ్స్ కూడా అంతే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఆస్పరాగస్, పైకస్ రిపెన్స్, ఆస్పరాగస్, పైకస్ రిపెన్స్, అదేవిధంగా మాన్స్టెరా డెలిజియోసా.
ఆస్పరాగస్, ఫైకస్ రిపెన్స్, అదేవిధంగా మాన్స్టెరా డెలిజియోసా, ఇవన్నీ కూడా మనకి లీవ్సే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అందమైన లీవ్స్ కలిగిన ఎగ్బాకే మొక్కలకి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. లీవ్స్ కలిగిన క్లాసిఫికేషన్లో థర్డ్ వన్ ఇది. ఫైకస్ రిపెన్స్ ఒకటి, ఆస్పరాగస్ ఒకటి, మాన్స్టెరా డెలిజియోసా, ఇవి లీవ్సే అందంగా ఉంటాయి. మనకి చూస్తూ ఉంటాం కదా మనకి కోలియస్ బ్లూమ్ ఇలాంటి మనం ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ లీవ్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని క్రోటన్స్, మనకి యాస్పరాగస్ కూడా వైట్ గ్రీన్ లీవ్స్ చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడడానికి లైక్ ఏ నీడిల్ షేప్లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవి ఫ్లవర్స్ వీటికి మంచి అట్రాక్షన్ కలిగించే ఫ్లవర్స్ లేకపోయినా లీవ్స్ అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. లీవ్స్ ఏం చేస్తూ ఉంటాయి, అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ నీడని ఇష్టపడేవి. ఫోర్త్ వన్ ఏంటి, నీడను ఇష్టపడేవి. ఈ నీడను ఇష్టపడేవి ఎక్కువగా ఎలా ఉంటాయంటే డైరెక్ట్ సన్లైట్లో ఇవి ఎక్కువ గ్రోత్ అవ్వవు అనమాట. డైరెక్ట్ సన్లైట్లో ఎక్కువగా గ్రోత్ అవ్వకుండా కొంచెం ఇండోర్ ప్లాంట్స్గా ఉండడానికి ఇష్టపడతాయి అనమాట. ఎక్కువ షేడ్లో ఇవి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్గా ఎక్కువగా ఇవి బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట, నీడను ఇష్టపడేవి. వీటిలో కూడా మనకి ఆస్పరాగస్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. పోతాస్, ఆస్పరాగస్, ఇవి మీరు చూసే ఉంటారు లీవ్స్ ప్లాంట్స్. పోతాస్, ఆస్పరాగస్, అదేవిధంగా దీంట్లో మనకి హెడేరా హెలిక్స్. నీడకి ఇండోర్ ప్లాంట్స్గా ఇవి గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. హెడేరా హెలిక్స్, పోతాస్, ఆస్పరాగస్ ఇవి ఎక్కువగా నీడని ఇష్టపడుతూ ఉంటాయన్నమాట ఈ మొక్కలు. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎగబాకే మనకి డిబెన్ ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్. ఇంకా కొన్ని ఎగబాకే మొక్కలు కనుక తీసుకుంటే ఇంకా కొన్ని ఎగబాకే మొక్కలు తీసుకుంటూ ఉంటే దాంట్లో మనకి అల్లమంద కాతర్టిక, అల్లమంద కాతర్టిక, ఇది ఫ్యామిలీ అపోసైనేసి ఫ్యామిలీ. ఫ్యామిలీ వచ్చి అపోసైనేసి ఫ్యామిలీ. ఈ మొక్కలు చాలా ఈజీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ చాలా ఈజీగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇవి మనకి సీజనల్స్లో వీటికి కొంచెం ఫెర్టిలైజర్స్ కనుక ఇస్తూ ఉంటే చాలా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎరువులకి బాగా స్పందిస్తూ ఉంటాయి అన్నమాట. నీరు కొంచెం వాటర్ ఫెసిలిటీ కొంచెం మంచిగా ఉంటే చాలా అనమాట. కొంచెం వాటర్ అందిస్తూ ఉంటే నీటి పారుదల అవసరం అనమాట. ఈ మనం పాట్స్లో పెంచుకునే ప్లాంట్స్ని అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఏం చేస్తూ ఉంటామంటే నాటుతూ ఉండాలన్నమాట. మన పాట్స్లో పెంచుకునేది అయితే ఎవ్రీ ఇయర్ వాటిని పాట్స్లో ఉన్న ప్లాంట్స్ని తీసేసి మరలా కొత్త మొక్కలు పాట్స్లో వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. ఇవి మంచి స్మెల్ వస్తూ ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉంటాయి. ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ ఏమో ఎల్లో కలరు, మంచి
మంచి మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. స్మెల్ వస్తూ పెద్దగా చూడడానికి చాలా అందంగా ఉండే ఫ్లవర్స్గా వీటిని చెప్తున్నాను అనమాట. అల్లమంద కార్తార్టికా అపోసైనేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఇవి రూట్స్ అంతా కూడా ట్యూబర్స్తో ఫామ్ అయి ఉంటాయి అనమాట. అంటే రూట్స్లో మనకి ఫుడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని దుంప వేర్లు అని పిలుస్తాం. చాలా తొందరగా అవి పెరుగుతూ ఉంటాయి అనమాట. తొందరగా పెరుగుతూ ఉంటాయి. ఫ్లవరు అది అయిపోయింది కదా. ఇంకా ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి కదా. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. యాంటిగోనా లెప్టోపస్. పాలిగోనేసి ఫ్యామిలీ. యాంటిగోనా లెప్టోపస్ పాలిగోనేసి ఫ్యామిలీ. దీంట్లో మనకి కామన్ నేమ్స్ ఏంటంటే దీంట్లో శాండ్విచ్ అంటాము, తినే శాండ్విచ్ కాదు ఇది. శాండ్విచ్, ఐలాండ్, క్లింబర్. కామన్ నేమ్ వచ్చి శాండ్విచ్, ఐలాండ్, క్లింబర్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మెక్సికన్ క్రీపర్, కోరల్ వైన్. కోరల్ వైన్ అండ్ మెక్సికన్ క్రీపర్. అదేవిధంగా శాండ్విచ్, ఐలాండ్ కాదు అది, ఐలాండ్, క్లింబర్. శాండ్విచ్, ఐలాండ్, క్లింబర్, కోరల్ వైన్, మెక్సికన్ క్రీపర్. ఇవి కామన్ నేమ్స్ అనమాట. ఫ్యామిలీ పాల్గొనేసి యాంటిగోనా లెప్టోపస్ అనేది సైంటిఫిక్ నేమ్. వీటిలో మనకి రూట్స్ తీసుకుంటే ట్యూబర్స్లా ఉంటాయి అన్నమాట. లైక్ ఏ ట్యూబర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫుడ్ని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాయి. దుంప వేర్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా తొందరగా పెరుగుతూ ఉంటాయి, ఎగబాకుతూ ఉంటాయి. ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉంటాయి. ఇయర్ అంతా కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. మొత్తం ఇయర్ అంతా కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అనమాట. మంచి స్మెల్ అనేవి వస్తాయి అన్నమాట. వీటి నుంచి వచ్చే ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే స్మెల్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ అరోమా కనుక మనం పీల్చినట్లయితే అవి మనకి చాలా ప్లెజెంట్నెస్ని ఇస్తూ ఉంటాయి అనమాట. చాలా ఆహ్లాదంగా మనసుకి చాలా రిలాక్సేషన్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఫ్లవరింగ్ వచ్చేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే ప్రూనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ప్రూనింగ్ చేస్తారు. ప్రూనింగ్ కనుక చేయలేదనుకోండి ఇవి చాలా పెద్ద పెద్ద మొక్కలుగా అయిపోతూ ఉంటాయి అనమాట. పెద్దగా అయిపోయి మొత్తం సరౌండింగ్స్ ప్లేస్ అంతా కూడా ఇవి ఆక్యుపై చేసేస్తూ ఉంటాయి. సరౌండింగ్స్ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ వచ్చిన వెంటనే వీటిని ఏం చేస్తారంటే ప్రూనింగ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఇవి మనం కల్టివేట్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ అవైలబుల్గా ఉన్న సాయిల్స్ అయితే సరిపోతాయి అనమాట. నీటిపారుదల సౌకర్యాలు కలిగిన సాయిల్స్ అయితే వీటికి ఈ కల్టివేషన్కి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఎలా కల్టివేట్ చేస్తామంటే సీడ్స్ ద్వారా కల్టివేట్ చేస్తూ ఉంటాము. కొన్ని స్టెమ్ కటింగ్స్ కూడా తీసుకుంటాం అనమాట. స్టెమ్ కటింగ్స్, సీడ్స్, అదేవిధంగా గ్రాఫ్టింగ్ ద్వారా కూడా వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటాం అనమాట. గ్రాఫ్టింగ్, సీడ్స్ జర్మినేషన్, అదేవిధంగా కొన్ని స్టెమ్ కటింగ్స్ తీసుకుంటూ ఉంటాం. వీటి ద్వారా వీటిని ఏం చేస్తామంటే కల్టివేట్ చేస్తూ ఉంటాం అనమాట. గ్రాఫ్టింగ్ ద్వారా కూడా. నెక్స్ట్ తర్వాతది థర్డ్ వన్ అరిస్టాలోకియా.
నెక్స్ట్ వన్ ఏంటి? అరిస్టలోకియా. అరిస్టలోకియా. ఈ అరిస్టలోకియా దీంట్లో మనకి ఫ్యామిలీ అరిస్టలోకియేసి. అరిస్టలోకియేసి ఫ్యామిలీ కామన్ నేమ్ వచ్చి కారికా పుష్పము. అదేవిధంగా దీన్ని బర్డ్స్ హెడ్ అని పిలుస్తాం అన్నమాట. కారికా పుష్పము బర్డ్స్ హెడ్గా పిలుస్తాం. అరిస్టలోకియా, అరిస్టలోకియేసి. ఇవి చూడడానికి ఇవి స్పెషల్గా మనకి డక్ షేప్లో ఉంటాయి అన్నమాట. డక్ షేప్లో బాత్ ఆకారంలో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాయన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కదా. వీటి స్మెల్ కనుక మనం పీల్చామంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. వికారమైన స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. స్మెల్ అసలు మంచిగా ఉండదు. విత్తనాల ద్వారా వీటిని మరి ఇప్పుడు ఇవి స్మెల్ మంచిగా ఉండవు, కానీ ఎందుకు పెంచుకుంటున్నారంటే ఫ్లవర్స్ చూడడానికి అందంగా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ చూడడానికి అందంగా ఉంటాయి. లైక్ ఏ డక్ షేప్. డక్ ఎలా ఉంటుంది ఆ షేప్లో ఫ్లవర్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఆర్నమెంటల్ ప్లాంట్స్గా పెంచుకుంటూ ఉంటారనమాట. విత్తనాల ద్వారా లేదా గ్రాఫ్టింగ్ ద్వారా వీటిని ఏం చేస్తారంటే కల్టివేట్ చేస్తూ ఉంటారు. స్మెల్ మాత్రం బాగోదన్నమాట దీంట్లో. ఇది అరిస్టలోకియా. నెక్స్ట్ వన్, దీంట్లో మనకి అరిస్టలోకియాలో 2 స్పీసెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ 2 స్పీసెస్ ఏంటో చూద్దాం. అరిస్టలోకియాలో 2 స్పీసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అరిస్టలోకియా ఎలిగాన్స్. దీన్ని కూడా కామన్ నేమ్ కారికా పుష్పము అని అంటాం అన్నమాట. దీన్ని కూడా కామన్ నేమ్ ఏమని పిలుస్తామమ్మా? కారికా పుష్పమే అని పిలుస్తాం అన్నమాట. కారికా లేదా కాలికో. కాలికో పుష్పం అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇది 7.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 7.5 వ్యాసాన్ని కలిగి మనకి ఫ్లవర్స్ వ్యాసాన్ని కలిగి ఒక్కొక్కటి సింగిల్ ఫ్లవర్సే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫ్లవర్స్ ఎలా ఉంటాయి? సింగిల్గానే ఏకాంత పుష్పాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎగబాకే ఇది కూడా మన అన్ని ఇప్పుడు చెప్పుకున్నాయన్నీ కూడా మనకి డివైన్ ప్లాంట్సే కదా. ఎగబాకే మొక్కలే కదా ఇవన్నీ కూడా. ఫ్లవర్ కనుక తీసుకుంటే అవుటర్ సైడ్ అంతానేమో వైట్ కలర్లో ఉంటుంది, మనకి ఇన్నర్ సైడ్ అంతానేమో పర్పుల్ కలర్లో ఉంటుంది అనమాట. ఫ్లవర్ తీసుకుంటే అవుటర్ సైడ్ వైట్ కలరు, ఇన్నర్ సైడ్ అంతా పర్పుల్ కలర్లో ఉంటుంది అనమాట. పర్పుల్ కలర్లో వీన్స్ కలిగి ఉంటుంది అనమాట. ఈనెలలాగా ఉంటుంది చూడటానికి. ఇవి ఎక్కువగా మనకి సమ్మర్ సీజన్లో ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది అనమాట. సమ్మర్ సీజన్లో బ్లూమింగ్ వస్తూ ఉంటుంది అనమాట. వీటిలో అంటే స్మెల్ ఇవి బాగానే ఉంటాయి. వీటిలో బ్యాడ్ స్మెల్లే ఉండదు, మంచి స్మెల్ బాగానే ఉంటుంది అనమాట. బ్యాడ్ స్మెల్ ఉండదు, వీటికి మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఎలిగాన్స్, మనకి అరిస్టలోకియా ఎలిగాన్ అనమాట. అరిస్టలోకియా ఎలిగాన్స్ అన్నారు కదా. అరిస్టలోకియా ఎలిగాన్స్. నెక్స్ట్ అరిస్టలోకియా ఆర్నిథోసెఫాలా.
అరిస్టలోకియా ఆర్నితోసెఫాలా. దీంట్లో మనకి ఫ్యామిలీ ఏమి లేదు, కామన్ నేము ఏమీ లేదనమాట. ఆర్నితోసెఫాలా. ఇవి మనకి చాలా తొందరగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా తొందరగా గ్రోత్ అవుతుంటాయి. స్మెల్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అసహ్యకరమైన వాసన వస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా పర్పుల్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ మాత్రం పర్పుల్ కలర్లో ఉంటాయి. వీటి యొక్క ఫ్లవరింగ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్టోబర్ నవంబర్ నుండి ఇవి చాలా మంచిగా బ్లూమింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఫ్లవరింగ్ మాత్రం బాగా వస్తుంది, పర్పుల్ కలర్లో ఉంటాయి. కాకపోతే స్మెల్ మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి 2 స్పీసెస్, అరిస్టలోకియాలో 2 స్పీసెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, 4th వన్ ఆర్ట్రాబోట్రిస్ వొడరాటిస్మస్. ఆర్ట్రాబోట్రిస్ వొడరాటిస్మస్ అన్నమాట. ఈ ఆర్ట్రాబోట్రిస్ వొడరాటిస్మస్ మనకి తెలుసు, తీగ సంపంగా ఉంటుంది కదా. ఈ తీగ సంపంగే, ఈ తీగ సంపంగా మనకి ఒక్క ఫ్లవరు బ్లూమింగ్ వచ్చిందంటే చాలు, అసలు ఎంత స్మెల్ వస్తుందంటే సరౌండింగ్స్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఎవరన్నా ఒక ఫ్లవర్ పెట్టుకుంటే చాలు, మొత్తం క్లాస్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఎక్కడ వరకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి సువాసనాభరితం కలిగిన ఈ క్రీపర్ అనమాట ఆర్ట్రాబోట్రిస్ వొడరాటిస్మస్. ఇది మనకి దృఢమైన స్ట్రాంగ్గా ఉంటుంది, స్టెమ్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉండే క్రీపర్ అనమాట. ఇది ఎగబాకే పాక్షిక కాండం కలిగిన ఎగబాకి మొక్కగా పిలుస్తాం అనమాట. ఈ మన ఫ్లవర్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే గ్రీవాస్తంగా కనిపిస్తాయి. ఒక బ్రాంచ్ ఉందంటే ఆ బ్రాంచ్ యొక్క మొదల్లో మనకి ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు? అవి బ్రాంచ్ యొక్క కొమ్మ యొక్క మొదల్లో మనకి గ్రీవాస్తంగా ఇవి ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఉంటే సింగిల్గా ఉంటాయి, లేకుంటే గ్రూప్గా ఉంటూ ఉంటాయి. ఉంటే సింగిల్ ఫ్లవర్ వస్తుంది, లేకుంటే గ్రూప్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కలర్స్ మనకి ఎల్లో కలర్లోనూ ఉంటాయి, అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉంటాయి. మంచి సువాసనాభరితంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మనకి ఈ మంచి స్మెల్ అనేది సమ్మర్లో బాగా ఎక్కువ వస్తుంది అనమాట. సమ్మర్లో ఫ్లవర్స్ మంచి స్మెల్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గార్డెన్స్లో వీటిని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కోసం ఎక్కువగా పెంచుతూ ఉంటారనమాట. చిన్న చిన్న గార్డెన్స్లో వీటిని పెంచడానికి అంటే కొంచెం ఇవి పొదలాగా అవుతూ ఉంటాయి కదా, అందుకని ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని పెంచరు అనమాట. చిన్న గార్డెన్స్ అయితే, అదే పెద్ద పెద్ద గార్డెన్స్ అయితే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలను అట్రాక్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. చిన్న గార్డెన్స్లో వీటిని పెంచరు, ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి. వీటిని గ్రాఫ్టింగ్ ద్వారా లేదా సీడ్స్ ద్వారా కూడా వీటిని కల్టివేట్ చేయొచ్చు అనమాట. సీడ్స్ లేదా గ్రాఫ్టింగ్ ద్వారా వీటిని, ఇది అనోనేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఆర్ట్రాబోట్రిస్ వొడరాటిస్మస్ అనోనేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ బాహీనియా డైఫిల్లా. బాహీనియా డైఫిల్లా. బాహీనియా డైఫిల్లా సిసల్పినేసి ఫ్యామిలీకి సంబంధించిందమ్మా. ఇది బాహీనియా డైఫిల్లా సిసల్పినేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క అనమాట. ఇది చాలా బ్రాంచింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి క్రీపర్ అయినా కానీ బ్రాంచింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ అధికమైన కొమ్మలు కలిగి ఎగబాకే కాండం అనమాట. ఈ స్టెమ్ ఎలా ఉంటుందంటే మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. స్క్వేర్ షేప్లో స్టెమ్ ఉంటుంది. గ్రీన్ కలర్లో స్టెమ్ కూడా గ్రీన్ కలర్లో కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం రఫ్గా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. లీవ్స్ మనకి వైట్ అండ్ ఎల్లో కలర్లో చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉంటూ ఉంటాయి.
వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో ఎల్లో కలర్లో ఉంటాయి. చూడడానికి పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి అనమాట. ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. ఏప్రిల్ అక్టోబర్ నెలల్లో ఫ్లవరింగ్ వస్తుంది. ఈ పుష్పాలు 4 to 6 ఉంటాయి అన్నమాట. ప్రతి పుష్ప విన్యాసంలో కూడా ఫ్లవర్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 4 to 6 ఫ్లవర్స్ ఉంటాయి. ఇది మనకి బాహ్యేనియా డైఫిల్లా. నెక్స్ట్ మనం కాంప్సిస్ గ్రాండిఫ్లోరా. 6th వన్ కాంప్సిస్ గ్రాండిఫ్లోరా. కాంప్సిస్ గ్రాండిఫ్లోరా. దీని కామన్ నేమ్ ఏమేమి పిలుస్తామంటే చైనీస్ ట్రంపెట్ క్రీపర్గా పిలుస్తాం అన్నమాట. దీన్ని చైనీస్ ట్రంపెట్ క్రీపర్. చైనీస్ ట్రంపెట్ క్రీపర్ అని పిలుస్తాం. ఇది బిగ్నోనియేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. బిగోనియానా బిగ్నోనియేసియానా ఒకటేనమ్మా. బిగోనియేసి అనొచ్చు, బిగ్నోనియేసి అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు అనమాట. కాంప్సిస్ గ్రాండిఫ్లోరా బిగ్నోనియేసి ఫ్యామిలీకి సంబంధించింది. కామన్ నేమ్ చైనీస్ ట్రంపెట్ క్రీపర్ అని పిలుస్తాం అనమాట. దీంట్లో మనకి వాయుగత పిల్ల వేర్లు అనేవి ఉంటాయి అనమాట. వాయుగత పిల్ల వేర్ల ద్వారా ఇది ఎగబాకుతూ ఉంటుంది అనమాట. మనకి ఫ్లవర్స్ అనేవి డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. డార్క్ ఆరెంజ్ కలరు అండ్ రెడ్ కలర్లో కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్ షేప్ వచ్చి మన బెల్ షేప్లో ఉంటుంది. ఫ్లవర్ షేప్ వచ్చి బెల్ షేప్లో ఉంటుంది. మన వర్షాకాలంలో రెయినీ సీజన్లో ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అనమాట. బెల్ షేప్లో ఫ్లవర్స్ ఉంటాయి. రెయినీ సీజన్లో ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి. ఒక్కొక్క పుష్ప విన్యాసంలో తీసుకుంటే అంటే గ్రూప్గా ఫామ్ అవుతాయి అనమాట. 6 to 12 ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అనమాట. 6 to 12 ఫ్లవర్స్ అవి ఉంటూ ఉంటాయి. వీటిని మనం కల్టివేట్ చేయడానికి ఎలా కల్టివేట్ చేస్తామంటే వీటిని పిలక మొక్కలు ఉంటాయి కదా, మదర్ ప్లాంట్ దగ్గర చుట్టూ మొక్కలు వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాంట్స్. వాటిని తీసుకొని వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్ని కటింగ్స్ కూడా స్టెమ్ కటింగ్స్ తీసుకొని వాటి ద్వారా కూడా వీటిని మనం కల్టివేట్ చేసుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాంప్సిస్ గ్రాండిఫ్లోరా. నెక్స్ట్ 7th వన్ క్లిమాటిస్. క్లిమాటిస్ 7th వన్ అన్నమాట. ఇది ఫ్యామిలీ వచ్చి రనన్క్యులేసి ఫ్యామిలీ. క్లిమాటిస్ రనన్క్యులేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఎక్కువగా ఇది మనకి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కొండ ప్రాంతాల్లో ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో గ్రోత్ అయ్యే వాటికి ఎగ్జాంపుల్ క్లిమాటిస్ ప్యామ్యులా. క్లిమాటిస్ ప్యామ్యులా అనేది మనకి ప్లామ్యులా ఎక్కువ కొండ ప్రాంతాల్లో గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. క్లిమాటిస్ ప్లామ్యులా, అదేవిధంగా క్లిమాటిస్ పానిక్యులేటా. ఈ క్లిమాటిస్ ప్లామ్యులా ఏమో మనకి కొండ ప్రాంతాల్లో ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది. క్లిమాటిస్ పానిక్యులేటా అయితే మనకి ప్లెయిన్ రీజియన్స్లో మైదాన ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. వీటికి ఇవి ఎక్కువగా మనకి ఏ రీజియన్లో అంటే ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ట్రాపికల్ రీజియన్స్లో అవి ఎక్కువ గ్రోత్ అవుతుంటాయి. ప్లస్ వీటికి పెద్ద హ్యూమస్ సాయిల్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ వీటిని కొంచెం మనకి లోమీ సాయిల్స్ అయితే సరిపోతాయి అనమాట. ఎక్కువ పెంచడానికి కోసం వీటికి ఏమి మంచి ఫెర్టైల్ సాయిల్ ఏమీ అవసరం లేదనమాట. నార్మల్గా ఉన్న సాయిల్ లేకుండా లోమీ సాయిల్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం పార్షియల్గా షేడ్ ఇవ్వాలన్నమాట. పాక్షికంగా నీడలో పెంచితే మొక్కల్ని బాగా గ్రోత్ వచ్చి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. వీటిని ఏ విధంగా కల్టివేట్ చేస్తామంటే గ్రాఫ్టింగ్ ద్వారా కల్టివేట్ చేస్తాం అనమాట. అంటు కట్టడం ద్వారా వీటిని ఏం చేస్తాము కల్టివేట్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఎవరున్నారంటే ప్లామ్యులాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.
అదేవిధంగా క్లిమాటిస్ జాక్మైనే, క్లిమాటిస్ జాక్మైనే, జాక్మనై, క్లిమాటిస్ జాక్మనైని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లామ్యులా అయితే ఇది చిన్న చిన్న తడికల మీద అది పెరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న గోడలు ఇవి వీటిలో పెరుగుతూ ఉంటుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి ఇవి మంచి స్మెల్ వచ్చే మంచి ఫ్లవర్స్ ఇది బ్లూమ్ చేస్తూ ఉంటుంది అనమాట ప్లామ్యులా. అదే జాక్మనే అయితే పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఈ జూలై నుంచి అక్టోబర్ నెలల్లో ఇవి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. జూలై నుంచి అక్టోబర్లో ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి ఇవి అందంగా ఉంటాయి, ఫ్లవర్స్ అందంగా ఉండి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఆర్నమెంటల్ ప్లాంట్స్ వీటిని పెంచుకుంటూ ఉంటారనమాట. ఇది డివైన్ ప్లాంట్స్లో హాఫ్ పార్ట్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.